సెప్టెంబర్ 22వ తారీఖు అంటే విజయదశమి మొదటి రోజు నుంచి అమల్లోకి రాబోతున్న ఈ కొత్త ట్యాక్స్ విధానంలో ప్రజలకు ఎంత ఉపశమనం రాబోతుంది, ఎన్ని రకాలుగా ధరలు తగ్గబోతున్నాయి అనేది కొంత ఆశాభావంతో రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఎందుకు తగ్గించారు, ఎందుకనే ప్రశ్నకి మీ ప్రశ్నకి ఎందుకు మార్పులు చేశారు? ఎందుకంటే ఈరోజు బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా తయారవుతుంది రోజు రోజుకి. చాలా రకాలుగా బీజేపీ ఫెయిల్యూర్స్ అని ఆబ్వియస్గా కనపడుతున్నాయి. బీజేపీ చాలా తీవ్ర విమర్శల పాలవుతుంది జనం చేతిలో. అన్ని రకాల సమస్యలు, నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి, ధరల పెరుగు దగ్గర నుంచి, అంతర్జాతీయ విషయాల్లో వైఫల్యం దగ్గర నుంచి, అమెరికా టారిఫ్ల ఎఫెక్ట్, అమెరికాతో అంటగాగి మోడీ తెచ్చిపెట్టిన సమస్యలు, ఇట్లాంటి అన్నిటి మీద చర్చ జరుగుతున్న క్రమంలో ఈరోజు బీజేపీ డిఫెన్సివ్లో ఉంది. ప్రజల జీవిత ప్రమాణాలు, ప్రజల జీవన స్థితిగతులు కూడా భారీగా దిగజారినాయి దేశంలో. ఈ క్రమంలో ప్రజలకి కొంత ఉపశమనం ఇవ్వకపోయేటట్లయితే బీజేపీకి మనుగడ కష్టం. కాబట్టి ఏంటంటే టాక్టికల్ గా ఒక అడుగు వెనక్కేసి జిఎస్టీ కొన్ని విషయాల మీద తగ్గించారు. గతంలో ఏంటంటే మరీ నిత్యావసరాలు, ఎంత నిత్యావసరాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, అదే కాదు ఇది మజ్జిగ మీద కూడా, మాంసము, చేపలు, ప్రతి దాని మీద కనపడ దాని మీద ట్యాక్స్ వేశారు. చాలా భయానకమైనటువంటి పద్ధతి అది. దాంతో పాటుగా మనకు విమర్శలు విన్నాం మనం. ఇది పాప్కార్న్ మీద ట్యాక్స్ వేశారు. ఇంకా దారుణంగా పోయి శ్మశానాల మీద ట్యాక్స్ వేశారని ఆ మధ్యకాలంలో విమర్శలు వచ్చినాయి. ఇన్ని రకాలుగా ట్యాక్స్ ఎక్కడ అంటే మన శ్రీశ్రీ కవిత్వం ఉంది కదా, కాదేది కవిత కనర్హం, సబ్బు బిళ్ళ, అగిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల, అగిపుల్ల, కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ. వీళ్ళ ఏది కాదు అనర్హం అన్నట్లుగా అన్నిటి మీద ట్యాక్స్ వేశారు. చాలా తీవ్రంగా బీజేపీ మీద ఆగ్రహం ఉంది. ఈరోజు జిఎస్టీ వల్ల చాలా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిఎస్టీని రేషనలైజ్ చేయడం ద్వారా ప్రజల జీవితాలను ఏదైనా కొంచెం మెరుగు అంటే దానిలో కొంత కొనుగోలు శక్తిని, రేపు పొద్దున్న పండగలు చాలా రాబోతున్నాయి కాబట్టి దసరా వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది. ఈ పండగల సీజన్లో ప్రజలకు ఏమైనా ఉపశమనం ఇస్తే వాళ్ళు ఏమైనా మన మీద కోపం తగ్గుతుంది అనేది ఒక లెక్క. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు అడగకుండానే చెబుతున్నాను, చెప్పండి సార్. పండగల సీజన్ వస్తే ఇప్పుడు తగ్గించారు జిఎస్టీ. కానీ వాస్తవానికి జిఎస్టీ తగ్గితే కొంత ధరలు తగ్గుతాయి, నిజమే, నో డౌట్. చాలా విద్యారంగంలో మనం పిల్లలు వాడుకునే నోట్బుక్లు, క్రేయాన్లు, పెన్సిళ్ళు ఇట్లాంటి దగ్గర నుంచి, మ్యాప్లు, చార్ట్లు ఇట్లాంటి వాటి దగ్గర నుంచి వైద్య రంగంలో వాటి దాకా, అలాగే మీకు నిత్యావసరాలు రకరకాలు ఉన్నట్టు ఉన్నాయి కదా, మన చీజ్ దగ్గర నుంచి పాలు, చీజు, వెన్న, ఇట్లాంటి అన్ని చాలా నిత్యావసరాల మీద తగ్గుతాయి. అలాగే కార్ల మీద తగ్గుతాయి. చిన్న కార్లు అయితే ఒక ₹1,00,000 దాకా బెనిఫిట్ ఏదో వస్తుంది. అలా స్కూటర్ల లాంటి వాటి మీద ఒక 10,000 దాకా తగ్గుతుంది. లగ్జరీ కార్లు అయితే ఒక 10 లక్షల దాకా రేటు కలిసి వస్తుంది, తగ్గుతుంది. ఇట్లా చాలా 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 చెప్తున్నారు దీనిలో. అది చూద్దాం, 22వ తారీఖు జరిగే అవకాశం ఉంది. సో గుడ్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ట్యాక్స్ విషయంలో కొంత తగ్గించారు, నిజమే, గుడ్, వెల్కమ్. కానీ గత 2-3 సంవత్సరాల కాలంగా భారతదేశంలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగినాయి? 2-3 రెట్లు పెరిగినాయి. అనేక సరుకులు ఉన్నాయి, 3 రెట్ల దాకా పెరిగిన సరుకులు అనేక ఉన్నాయి, ఉప్పులు, పప్పులు. ఇప్పుడు మీరు ట్యాక్స్ తగ్గించడం ద్వారా ఆ 2-3 రెట్లు పెరిగి కొంత పూర్తి స్థాయిలో మళ్ళీ వెనక్కి వెళ్ళి నార్మల్ స్థితికి రానటువంటి సరుకుల ధరలు ఏమైనా తగ్గుతాయా? ఎంత తగ్గుతాయి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, 3 పెరిగినాయి, 6 తగ్గించారు, 4 తగ్గించారు. లేకపోతే అంటే 3 పెరిగినాయి, మీరు ఇప్పుడేమో 4 తగ్గించారు అంటే ఇప్పటికీ ఎక్కువే ఉన్నాయి ధరలు. మీరు జిఎస్టీ ద్వారా ఇచ్చిన ఉపశమనం చాలా చిన్నది మాత్రమే పెరిగిన ధరల్లో. ఈ 3-4 ఏళ్లలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కదా, 3 ఏళ్లలో. అవును. దానిలో ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే ఎంత ఉపశమనం వస్తుంది? కొద్ది మేరే వస్తుంది ఉపశమనం, పూర్తి స్థాయిలో ఆ ధరలు మళ్ళీ వెనక్కి వెళ్ళవు. కాబట్టి ఆ కొద్ది మేరకే సంతృప్తి పడాలి జనాలు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు ఇవన్నీ తగ్గించారు సరే, జిఎస్టీకి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంది భారీ ఎత్తున. చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తుంది ఇప్పటికి కూడా. గతంలో తగ్గించామన్నారు, కాస్త తగ్గించారు 1-2 సార్లు. తగ్గినా కానీ ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద ఉంది. ముఖ్యంగా డీజిల్ మీద ఉన్న ఎక్సైజ్ డ్యూటీ వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. రవాణా ఛార్జీలు పెరిగితే సరుకుల ధరలు పెరుగుతాయి మార్కెట్లో. ఆ రకంగా పెరిగిన ధరలు ఇంకా ఉన్నాయి కదా, అదొక ద్రవ్యోల్బణమే కదా, ధరల పెరుగుదలే కదా. దానికి ఉపశమనం కావాలంటే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోవాలి. దానికోసం ఎక్కడ తగ్గించారు? అది అలాగే ఉంది కదా. దాన్ని జిఎస్టీ పరిధిలోకి తెమ్మని చాలా కాలం నుంచి ప్రజల నుంచి డిమాండ్ ఉంది కదా. అవును. దాన్ని తేలేదు కదా జిఎస్టీ పరిధిలోకి తెస్తే మీరు ఇప్పుడు 18% అయినా వేయాలి, 40% వేసినా తక్కువ, ఇంకా పైనే ఉంది ట్యాక్స్. ఈ రోజు 40% కాదనుకోండి, కానీ ఇంకా తక్కువ. జిఎస్టీ పరిధిలోకి తెస్తే తక్కువ ట్యాక్స్ అవుతుంది తేటల్లా, ఎందుకంటే దాని నుంచి పిండుకుంటున్నారు. సో ఇన్ని రకాలుగా ఏంటంటే చాలా రకాలుగా ధరలు పెరుగున్నాయి దేశంలో ఆల్రెడీ.
ఓ బారెడు పెరిగి దానిలో 3 రెట్లు తగ్గించారు, 4 రెట్లు తగ్గించారు. వల్ల ఉపయోగం ఉంటుంది కానీ పెద్దగా వీళ్ళు అంటే మచ్ ఎడో అబౌట్ నథింగ్ అంటారు. మచ్ ఎడో హడావుడి ఎక్కువ, పని తక్కువ.